యోగాతో బరువు తగ్గటం సులభం కేవలం 21 రోజుల్లో. వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐటీ మీడియా. నేను మీ ఛాన్సీ. సో ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ గారు, ఎండి ఇన్ ఆయుర్వేద. సో గత 40 ఏళ్లకు పైగా ఆయుర్వేద వైద్యాన్ని అందిస్తున్నారు. మరి తామర గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఈ ఇచ్చింగ్ కానీ లేకపోతే ఆ ఏరియాస్లో చాలా ర్యాషెస్ రావడం, పొక్కులు రావడం చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. మరి దీనికి ఆయుర్వేదంలో ఎలాంటి మెడిసిన్ ఉండింది, ఎలాంటి వైద్యపరమైన చికిత్స ఉంది తెలుసుకుందాము. నమస్తే సార్. నమస్తే. సో తామర అన్నప్పుడు అది బయటికి చెప్పుకోలేరు. ఇంట్లో ఉన్నప్పుడు కూడా చిన్నపిల్లలు కానీ ఎవరైనా ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటూ ఉంటారు. మరి తామరకి ఆయుర్వేదంలో ఎలాంటి మెడిసిన్ ఉంది, ఎన్నాళ్ళు వాడాల్సి వస్తుంది? సో తామరకి కడుపులోకి ఔషధాలు ఉన్నాయమ్మా, రక్తశుద్ధి చేసేదానికి. అదేవిధంగా తామర ఒక ఫంగస్ ఇన్ఫెక్షన్ కాబట్టి ఫంగస్ అనేటువంటి క్రిమిని కంప్లీట్గా నిర్మూలించడానికి కూడా ఆయుర్వేదంలో సమర్థవంతమైన ఔషధాలు ఉన్నాయమ్మా. అదేవిధంగా పైపూత మందుకు కూడా సమర్థవంతమైన ఔషధాలు ఉన్నాయమ్మా. కడుపులోకి ఔషధాలు ఉన్నాయి, పైపూతకి ఔషధాలు ఉన్నాయి. సో సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు మరి పైపూత మందుకు ఔషధం వాడుకోవాలి, కడుపులోకి ఔషధాన్ని వాడుకోవాలి. సమస్య కొద్దిగా ఉంటే కేవలం పైపూత మందుతోనే తగ్గిపోతుందమ్మా. సో ఈ తామర అనేటువంటిది నిజంగా చెప్పాలంటే ఫంగస్ అనేటువంటి ఒక క్రిమి వల్ల వచ్చేటువంటి ఒక వ్యాధి. ఇది ఒక అంటువ్యాధి. సర్వసాధారణంగా ఒకరి నుంచి ఒకరికి సోకేటువంటి అంటువ్యాధమ్మా. ఒక ఫంగస్ ఒక శరీరం నుంచి ఒక శరీరానికి మరి వాళ్ళు వాడేటువంటి దుస్తుల ద్వారా కానీ వాళ్ళ శరీర స్పర్శ ద్వారా కానీ ఒకరి నుంచి ఒకరికి వచ్చేటువంటి కామన్ ప్రాబ్లం అనమాట. ఇది తల నుంచి కాళ్ళ వరకు ఎక్కడైనా రావచ్చు, పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరికైనా రావచ్చు, ఆడవాళ్లకు మగవాళ్ళకి ఇద్దరికి రావచ్చు. కాబట్టి వయస్సుతో నిమిత్తం లేదు, స్త్రీ పురుష తారతమ్యం లేదు, అందరికి వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. అంతే ఈ యొక్క షుగర్ ఉన్నటువంటి వాళ్ళలో కానీ, వెయిట్ ఉన్నటువంటి వాళ్ళలో కానీ, వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నటువంటి వాళ్ళలో కానీ, వేసవి కాలం కానీ దీని యొక్క విజృంభణ ఎక్కువగా ఉంటుంది. సో ఫస్ట్ ఒక రింగ్ లాగా వచ్చేసేసి దాన్ని వల్ల వచ్చేటువంటి దురద వల్ల గీకినప్పుడు ఆ యొక్క రసి పక్క భాగాలకు తగలడం వల్ల ఆ భాగం కూడా ఈ యొక్క ఇన్ఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఏర్పడుతుంది అనమాట. సో సర్వసాధారణంగా ఈ యొక్క తామర లేదా ఫంగస్ అనేటువంటి ఈ యొక్క ఇది ఎక్కడ ఉంటుందంటేమా, సో సంకల భాగంలో, అదేవిధంగా గజ్జల భాగంలో, పిరుదుల భాగంలో, పొత్తికడు భాగంలో, చర్మం ముడతలు పడేటువంటి భాగంలో ఎక్కువగా ఉంటుంది. అది వచ్చినప్పటికీ ఒక పట్టణంలో లొంగదమ్మా. మిగతా భాగాల్లో తొందరగా తగ్గుతుంది కానీ చర్మం ముడతలు పడినటువంటి భాగంలో, అదేవిధంగా వస్త్రం ఆచ్ఛాదన ఉన్నటువంటి భాగాల్లో వచ్చినటువంటి తామర అంత తొందరగా తగ్గదు. సపోజ్ ఫేస్ మీద వచ్చింది అనుకోండి, చేతుల మీద వచ్చినప్పుడు కూడా తొందరగా తగ్గడానికి అవకాశం ఏర్పడుతుంది. ఆచ్ఛాదన ఉండి మనం డ్రెస్ చేసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు లోపల భాగాల్లో ఈ యొక్క తామర వస్తే అంత పట్టణంలో లొంగదమ్మా. అదేవిధంగా ముఖ్యంగా ఈ షుగర్ వ్యాధి ఉన్నటువంటి వాళ్ళలో ఒక తామర వచ్చినప్పటికీ ఒక పట్టణంలో లొంగదమ్మా. అనేక రకాలైనటువంటి అత్యంత ఖరీదైనటువంటి కృత్రిమ ఆధునిక రసాయన ఔషధాలు, సమర్థవంతమైనటువంటి శక్తివంతమైనటువంటి ఔషధాలు వాడినప్పటికీ తాత్కాలికంగా తగ్గిపోతుంటుంది, మళ్ళీ వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనమాట. 100లో దాదాపు 90% మందికి పైనే ఈ యొక్క ఇబ్బంది కలుగుతుంటుందమ్మా. పాపం బాధ భరించలేక వాళ్ళు ఒక్కొక్క మాత్ర 40 రూపాయలు 50 రూపాయలు చొప్పున కూడా ఒక్కొక్క టాబ్లెట్ మింగుతుంటారు. కానీ మరి మింగినప్పటికీ ఆ కోర్సు పూర్తయిన నాడు కొన్నాళ్ళు బాగుంటుంది, మళ్ళీ నేనున్నానంటూ మళ్ళీ మొదలవుతుంటుంది. సో ఈ నేపథ్యంలో మరి చక్కటి ఔషధాన్ని చెప్తానమ్మా. మీరు చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా. నిజంగా ఎంతో మందిని వేధించేటువంటి అత్యంత సర్వసాధారణమైన సమస్య. దీనికి మంచి రెమెడీ పైపూత మందుకు చెప్తానమ్మా. ముందు కార్యక్రమంలో టయాన్ని బట్టి కడుపులో కూడా ఎలాంటి ఔషధాన్ని కూడా నేను చెప్తాను. సో ఈ ప్రజెంట్ వీడియోలో పైపూత మందుకు ఎలాంటి ఔషధాన్ని తయారు చేసుకోవాలో చెప్తాను చూడండి. దీనికి కేవలము 2 పదార్థాలు సరిపోతాయి. ఆ 2 పదార్థాలు ఏమంటే నల్ల జీలకర్రమ్మా. నల్ల జీలకర్రని తెచ్చుకొని శుభ్రం చేసేసి కాస్త వేయించేసి చూర్ణం చేసుకోవాలమ్మా. అదొక నల్ల జీలకర్ర చూర్ణం ఒక 100 గ్రాములు తీసుకోవాలి. అట్లే లవంగాల చూర్ణం ఒక 10 గ్రాములు తీసుకోవాలి. లవంగాలను కూడా కాస్త వేయించేసి చూర్ణంలాగా తయారు చేసుకొని ఒక 10 గ్రాములు తీసుకోవాలి. సో నల్ల జీలకర్ర చూర్ణం 100 గ్రాములు, లవంగాల చూర్ణం 10 గ్రాములు. ఈ 2 కలపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి తామర నిర్మూలించేటువంటి ఔషధం రెడీ అయిపోయింది. దీన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని సమస్య తీవ్రంగా ఉంటే రోజు 2 సార్లు వాడుకోవచ్చు. సమస్య కొద్దిగా ఉంటే రోజు ఒక్కసారి వాడితే సరిపోతుంది. లేకపోతే కొన్నాళ్ల పాటు 2 సార్లు వాడేసేసి తర్వాత రోజు ఒక్కసారి వాడినా సరిపోతుందమ్మా. తగినంత ఈ పౌడర్ తీసుకొని తగినంత కొబ్బరి నూనె కలిపేయడం వల్ల చక్కటి లేపన ద్రవ్యం తయారైపోతుంది, క్రీమ్ లాంటిది ఔషధం తయారైపోతుంది. ఈ యొక్క ఔషధాన్ని తామర ప్రాంతంలో
రబ్ చేసేసి మళ్ళీ అదే ఔషధాన్ని అప్లై చేసేసి ఒక అరగంట లేదా గంట సేపు ఆగిన తర్వాత తుడిచేస్తుంటే సరిపోతుందమ్మా. ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు నేను చెప్పినట్టు పద్ధతిలో వాడుకోవడం వల్ల చాలా త్వరగా శీఘ్రంగా వెంటనే సత్వరమే ఆ ఫంగస్ మీద ఈ యొక్క ఔషధాలు పనిచేసి ఆ ఫంగస్ వల్ల కలిగేటువంటి దురద, మంట, పోటు, సలుపు, అసౌకర్యం అన్నీ తగ్గిపోతాయి. మరలా ఆ యొక్క ప్రాంతంలో ఈ సమస్య పునరావృతం కాకుండా ఉండేందుకు కూడా ఈ యొక్క నల్ల జీలకర్రలో ఉన్నటువంటి ఔషధ గుణాలు, లవంగాల్లో ఉన్నటువంటి ఔషధ గుణాలు కూడా దేహంలో ఉంటూ సదా కాపాడడానికి అవకాశం ఏర్పడుతుందమ్మా. ఓకే. ఓకే. మరి తామర సమస్య ఉన్న వాళ్ళు తప్పకుండా ఇది ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకేమ్మా. కాన్వర్సేషన్స్ విత్ ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన్ శర్మ గారు, ఎండి ఇన్ ఆయుర్వేద. షుగర్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు చాలా మందికి షుగర్ లెవెల్స్ పెరగడం వల్ల ఇతర ఆర్గాన్స్ డ్యామేజ్ అయ్యే ఆవశ్యకత చాలా ఉంది. అంటే ఆ పాసిబిలిటీ ఉంది అని చెప్తూ ఉంటారు. మరి షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్ చేసుకోవాలన్నా, షుగర్ వల్ల బాడీలో ఇంకా ఎలాంటి డ్యామేజ్ కాకుండా ఉండాలి అంటే మనం ఎలాంటి జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది? ఈ విషయం గురించి అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. నమస్తే. సో షుగర్ రావడమే ఒక శాపంగా అనుకుంటున్న డేస్. ఎందుకంటే ఎర్లీ 20స్‌లో వస్తున్నాయి. 25, 22 అంత చిన్న ఏజ్ వాళ్ళ నుంచి 60 ఇయర్స్, 60 అబోవ్ వాళ్ళకి కూడా అందరికీ కామన్‌గా వస్తుంది. షుగర్ అనేది ఒక జలుబు, దగ్గు ఎలాగో షుగర్ కూడా అలా వస్తుంది. మరి ఈ హై షుగర్ లెవెల్స్ ఉన్నప్పుడు దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి? ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ అవ్వకుండా, సిట్యుయేషన్ వర్స్ట్ అవ్వకుండా మన హెల్త్‌ని ఎలా కాపాడుకోవాలి అంటారు? మీరు నిజంగా చెప్పినట్టు అక్షరాలు నిజమమ్మా. హ్మ్. పూర్వకాలం అయితే షుగర్ వ్యాధిగ్రస్తులు ఎక్కడున్నారో అని చెప్పేసి వెతకాల్సినటువంటి పరిస్థితి ఉండేదమ్మా. అవును. ఈ రోజుల్లో దురదృష్టవశాత్తు షుగర్ లేని వాళ్ళని వెతుకోవాల్సినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు హ్మ్. భవిష్యత్తులో కూడా మరీ రాబోతున్నాయమ్మా. ఇది నిజంగా బాధాకరమైన విషయం. హ్మ్. ఏది ఏమైనప్పటికీ మరి చిన్న వయసులోనే షుగర్ రావడము, మరి తెలిసి తెలియక చేసేటువంటి పొరపాట్ల వల్ల, అవగాహన లోపం వల్ల షుగర్ పైన, షుగర్ వ్యాధి గురించి చక్కటి ఆరోగ్య స్పృహ లేకపోవడం చేత హ్మ్. మరి ఎక్కువ శాతం మందిలో షుగర్ కంట్రోల్ కాకపోవడం చేత మరి ముందు కాలంలో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు కూడా చాలా శాతం మందిలో అమ్మా, దాదాపు 100లో 80-90% మందిలో కూడా కలుగుతున్నాయమ్మా. హ్మ్. సో షుగర్ వ్యాధిని ఖచ్చితంగా నియంత్రణలో ఉంచుకోవాలి. వైద్య శాస్త్రం చెప్పేది కూడా అదే. హ్మ్. షుగర్ పెరిగే కొద్దీ సమస్యలు పెరిగిపోతాయి. అదేవిధంగా వయ ఏండ్లు గడిచే కొద్దీ కూడా సమస్యలు పెరిగిపోతాయి. హ్మ్. షుగర్ వచ్చిన తర్వాత తల నుంచి కాళ్ళ వరకు ప్రతి కణము దెబ్బతింటుందమ్మా. హ్మ్. ఈ విషయం నేను చెప్తుండేసరికి నాకు మరొక విషయం కూడా గుర్తొస్తుందమ్మా. ఆయుర్వేద వైద్య విధానంలో వేలాది సంవత్సరాల క్రితమే వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని మన మహర్షులు హ్మ్. అస్వాస్థ్యం సర్వగాత్రేషు అని చెప్పేసి చెప్పడం జరిగింది. హ్మ్. అస్వాస్థ్యం హ్మ్. అంటే అనారోగ్యకరంగా పరిణమించడం, తయారు కావడం. హ్మ్. సర్వం గాత్రం అంటే శరీరం. హ్మ్. సో సమస్తమైనటువంటి శరీరంలో ఉన్నటువంటి ప్రతి అణువు కూడా, కణకణం కూడా, ప్రతి అవయవం కూడా హ్మ్. షుగర్ వల్ల వ్యాధిగ్రస్తం అయిపోయి చాలా ఇబ్బందిని ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి హ్మ్. వేలాది సంవత్సరాల క్రితమే ఆ యొక్క కాంప్లికేషన్స్ గురించి కూడా చెప్పడం జరిగిందమ్మా. ఓకే. సో షుగర్ వల్ల మెదడు సంబంధించిన జబ్బులు వస్తాయి, పక్షవాతం వస్తుంది, మతిమరుపు సమస్య వస్తుంది. హ్మ్. అదేవిధంగా మెదడుకు సంబంధించినటువంటి ఇతర అనేక రకమైన రుగ్మతలు వస్తాయి. హ్మ్. అదేవిధంగా నరాలకు సంబంధించినటువంటి సమస్యలు వస్తాయి. హ్మ్. నరాల వీక్నెస్ వస్తుంటుంది. తర్వాత కాళ్ళు చేతులు తిమ్మిర్లు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. అదేవిధంగా ఇతర భాగాల్లో నొప్పులు ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. చర్మ వ్యాధులు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. హ్మ్. అదేవిధంగా జీర్ణాశయానికి సంబంధించినటువంటి సమస్యలు వస్తాయి, కంటికి సంబంధించినటువంటి సమస్యలు వస్తాయి, అట్లే ప్రేవులకు సంబంధించినటువంటి సమస్యలు వస్తాయి. హ్మ్. ఒకటేమిటో మా అనేక రకాలైనటువంటి సమస్యలకి షుగర్ కేంద్ర స్థానం అంటే అతిశయోక్తి కాదు. ఓకే. మరి ఈ రోజుల్లో నేను చెప్పినట్లు చాలా మందిలో నియంత్రణలో ఉండడం లేదు. హ్మ్. సో వైద్యులు కూడా మ్యాక్సిమం ఆ షుగర్ను కంట్రోల్ చేసేందుకు శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు. హ్మ్. కానీ మరి వైద్యులు చెప్పినట్టు వీళ్ళు పాటించకపోవడము, ఇతర కారణాల వల్ల షుగర్ అయితే చాలా మందిలో కంట్రోల్ ఉండకపోవడం చేత మరి అనేక రకాలైన ఇబ్బందులు కూడా ఫేస్ చేయాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. హ్మ్. ఈ నేపథ్యంలో వైద్యులు సూచించిన మేరకు సలహాలు, సూచనలు పాటిస్తూ వాళ్ళు చెప్పినటువంటి పద్ధతిలో ఔషధాలు వాడుకుంటూ హ్మ్. మరి ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఈ యొక్క హోమ్ రెమెడీ హ్మ్. అంటే గృహంలో మన ఇంట్లో దొరికేటువంటి పదార్థాలతోనే ఔషధాన్ని తయారు చేసుకుని వాడుకోవడం వల్ల హ్మ్. ఇంగ్లీష్ మందుల యొక్క డోస్ తగ్గించుకోవచ్చు. ఓకే. ఇంగ్లీష్ మందుల యొక్క సైడ్ ఎఫెక్ట్స్ తగ్గించుకోవచ్చు. హ్మ్. భవిష్యత్తులో కాంప్లికేషన్స్ రాకుండా కంట్రోల్ చేసుకోవచ్చు. హ్మ్. అథవా కాంప్లికేషన్స్ దుష్పరిణామాలు వచ్చినప్పటికీ త్వరగా ఆ యొక్క సమస్య నుంచి బయటపడేందుకు కూడా అవకాశం ఏర్పడుతుందమ్మా. హ్మ్. ప్రమాదకరంగా పరిణమించకుండా ఉంటాయి. ఓకే. ఇన్ని మల్టిపుల్ బెనిఫిట్స్ ఈ ఆయుర్వేద వైద్య విధానంలో ఆయుర్వేద మందుల ద్వారా కలుగుతాయమ్మా. హ్మ్. మరి ఆ యొక్క ఔషధం ఎలా తయారు చేసుకోవాలంటే అమ్మా, హ్మ్.
ఇంచుమించు అన్నీ మనకు దొరికేటివే, మనకు తెలిసినటువంటివి. ఓకే. కరివేపాకు చూర్ణం ఒక 50 గ్రాములు తీసుకోవాలమ్మా. హ్మ్. సో కరివేపాకు సంవత్సరం అంతా మనకు మార్కెట్లో దొరుకుతుంది. హ్మ్. తెచ్చుకొని బాగా నీటితో కడిగేసి శుభ్రం చేసేసి ఎండబెట్టేసేయాలమ్మా ఆకును. బాగా నీడలో కానీ ఎండలో కానీ, నీడలో ఎండబెడితే మంచిది హ్మ్. ఏమా. బాగా ఎండబెట్టేసేసి 2 రోజులు కానీ 4 రోజులు కానీ బాగా ఎండిపోయిన తర్వాత మిక్సీలో వేసేసి చూర్ణం తయారు చేసి పెట్టుకోవాలి. హ్మ్. ఆ విధంగా తయారు చేసుకున్నటువంటి కరివేపాకు చూర్ణం ఒక 50 గ్రాములు. ఓకే. సో కరివేపాకు కూడా ఈ షుగర్ని నియంత్రించేటువంటి అద్భుతమైనటువంటి శక్తి ఉన్నట్లు పరిశోధనల ద్వారా కూడా నిరూపితమైందమ్మా. హ్మ్. కరివేపాకు మనకు తెలియదు కానీ మరి ఈ రోజుల్లో దురదృష్టవశాత్తు అంటే చిన్న పిల్లలకు కూడా తల్లిలు కరివేపాకు మన ఆహార పదార్థాల్లో వంటకాల తయారీలో కరివేపాకు వేసి తినమని చెప్తున్నప్పటికీ కరివేపాకు పక్కన పారేసేటువంటి పద్ధతి ఉందమ్మా. పెద్దలు కూడా చాలా మంది అవగాహన లోపం చేత కరివేపాకు పక్కన పెడతారమ్మా. అది మంచిది కదమ్మా. హ్మ్. సో షుగరుకు రాకుండా ఉండేందుకు, షుగర్ వచ్చినప్పటికీ దానివల్ల ఇబ్బందులు లేకుండా ఉండాలంటే హ్మ్. మన ఆహార పదార్థాల తయారీలో వంటకాల భాగంలో ఉపయోగించేటట్టు కరివేపాకును తప్పక నమిలి కడుపులోకి తీసుకోవాలి, మింగాలి. ఓకే. అసలు పెద్దల మాట సద్దిముట అని చెప్పేసి పెద్దలు ఏదో ఒక ఆరోగ్య రహస్యం ఉండబట్టే మనకు ఆ విధంగా ఆ యొక్క పదార్థాలు ఏర్పాటు చేయడం జరిగిందమ్మా. హ్మ్. కాబట్టి కరివేపాకును ఆ పద్ధతిలో కూడా వాడుకోవాలి ఖచ్చితంగా. హ్మ్. సో ఔషధంగా ఎలాగంటే అమ్మా కరివేపాకును ఒక చూర్ణాన్ని ఒక 50 గ్రాములు తీసుకోవాలి. హ్మ్. అట్లే కాకర కూడా సంవత్సరం అంతా ఆ కాయలు దొరుకుతాయమ్మా. అవును. ముదిరినటువంటి కాయలు, మంచి కాయలు తెచ్చుకొనమ్మా శుభ్రం చేసేసి కడిగేసేసి ముక్కలుగా హ్మ్. స్లైసెస్ లాగా తయారు చేసేసి ఒక నీడలో 2 రోజులు కానీ 4 రోజులు కానీ ఆరబెట్టేసేసి బాగా తేమ శాతం అంతా పోయి బాగా ఎండిపోయిన తర్వాత హ్మ్. మిక్సీలో వేసేసి పౌడర్ తయారు చేసుకోవాలమ్మా. ఓహో! హ్మ్. అదొక 50 గ్రాములు. హ్మ్. సో కరివేపాకు పొడి 50 గ్రాములు, కాకరకాయ పొడి 50 గ్రాములు. హ్మ్. మూడవ పదార్థంగా వేప బెరడు చూర్ణం. హ్మ్. ఇది మనకు మార్కెట్లో దొరుకుతుందమ్మా. హ్మ్. వేప బెరడు చూర్ణం. ఓకే. సో నింబత్వక్ చూర్ణం అంటారమ్మా. హ్మ్. సో ఇదొక్కటి మాత్రం బయట తెచ్చుకోవాలి. హ్మ్. సో వేప బెరడు చూర్ణాన్ని ఒక 50 గ్రాములు కలుపుకోవాలి. హ్మ్. అదేవిధంగా పసుపు కొమ్మరు దంచి తయారు చేసుకున్నటువంటి పొడి ఒక 50 గ్రాములు తీసుకోవాలి. ఓకే. ఉసిరిక పొడి ఒక 50 గ్రాములు తీసుకోవాలి. హ్మ్. ఈ 5 పదార్థాలు ఒక్కొక్కటి 50 గ్రాముల చొప్పునమ్మా. హ్మ్. సో కరివేపాకు పొడి 50 గ్రాములు, కాకరకాయ పొడి 50 గ్రాములు, వేప బెరడు పొడి హ్మ్. 50 గ్రాములు, హ్మ్. పసుపు పొడి 50 గ్రాములు, ఉసిరిక పొడి 50 గ్రాములు. ఓకే. ఈ 5 పదార్థాలు బాగా కలిపేసేస్తే బ్రహ్మాండమైనటువంటి షుగర్ నియంత్రించేటువంటి ఔషధం రెడీ అయిపోతుందమ్మా. హ్మ్. షుగర్ వల్ల వచ్చేటువంటి భవిష్యత్తులో వచ్చేటువంటి కాంప్లికేషన్స్ రాకుండా ఉండేందుకు కూడా అద్భుతంగా పనిచేస్తుంది. ఓకే. అంతేకాకుండా ఈ యొక్క ఔషధం యొక్క మరొక ప్రత్యేకత ఏంటంటే హెచ్బిఏవన్సీ అని చెప్పేసి మన బ్లడ్లో ఒక రకమైనటువంటి ఒక పదార్థం ఉంటుందమ్మా. హ్మ్. హెచ్బిఏవన్సీ టెస్ట్ అంటారనమాట. సో 3 మాసాల సగటు ఇది సూచిస్తుంది అనమాట. హ్మ్. సర్వసాధారణంగా మనకు ఏదైనా ఒత్తిళ్ళు ఎక్కువ ఉన్నా, మానసిక ఒత్తిళ్ళు ఎక్కువ ఉన్నా, ఆహార పదార్థాల్లో హెచ్చుతగ్గులు అయిపోయినా, హ్మ్. వాతావరణ మార్పు ప్రభావం చేత కానీ ఈ షుగర్ లెవెల్స్ ఫ్లక్చువేషన్ జరుగుతుంటాయి మా బాడీలో. హ్మ్. సో ఈరోజు మార్నింగ్ ఉన్నటువంటి షుగర్ లెవెల్ రేపు మార్నింగ్ కరెక్ట్ అక్యురసీ ఉండడం అనమాట. హ్మ్. ఆ విధంగా రకరకాలైనటువంటి మార్పులు కొద్ది గొప్ప జరిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి 3 నెలల సగటు ప్రధానంగా చూస్తారు వైద్యులు కూడా. ఓకే. 3 నెలల్లో షుగర్ ఎలా మెయింటైన్ అవుతుంది హ్మ్. దీనికోసం అని చెప్పేసి ఈ హెచ్బి టెస్ట్ అని చెప్పేసి చేస్తారమ్మా. హెచ్బిఏసి హ్మ్. ఆ టెస్ట్ పేరు హెచ్బిఏవన్సి. హెచ్బిఏవన్సీ. హెచ్బిఏవన్సి అమ్మా. హ్మ్. సో 3 నెలల సగటు చేసేటువంటి పరీక్ష, షుగర్ చేసేటువంటి పరీక్ష పేరు హ్మ్. హెచ్బిఏవన్సి. సో ఈ యొక్క హెచ్బిఏవన్సి కూడా ఒక పట్టణం తగ్గదమ్మా. హ్మ్. చాలా మందిని మేము చూస్తుంటాము. హెచ్బిఏవన్సి మాత్రం ఒక పట్టణంలో లొంగకుండా చాలా ఇబ్బంది పెడుతుంటుంది. హ్మ్. ఆ హెచ్బిఏవన్సి కూడా బాగా కంట్రోల్ అయ్యేందుకు కూడా ఈ ఔషధం చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఓకే. సో దీని యొక్క ప్రత్యేకత ఇది. హ్మ్. సో ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని రోజు ఉదయం ఒకసారి, రాత్రి ఒకసారి హ్మ్. ఆహారం తర్వాత ఒక 100 ml వాటర్లో హాఫ్ టీ స్పూన్ పౌడర్ కలుపుకొని తీసుకోవాలమ్మా. హ్మ్. ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు 2 సార్లు ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల నేను చెప్పినటువంటి అనేక రకాలైన ప్రయోజనాలు చేకూరుతాయమ్మా. ఓకే. కాబట్టి వైద్యులు సూచించిన మేరకు తూచా తప్పకుండా వాళ్ళు చెప్పినటువంటి నియమాలు పాటిస్తూ హ్మ్. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఔషధం వాడుకోవడం వల్ల మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి క్షేమదాయకంగా పనిచేస్తుంది. రెండవది ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ కరివేపాకులో వైటమిన్ ఏ బాగుంటుందమ్మా. సో కంటి జబ్బులు రాకుండా కంట్రోల్ చేస్తుంది. షుగర్ వ్యాధిగ్రస్తులు కంటి జబ్బులు ఎక్కువగా వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. హ్మ్. అదేవిధంగా కాకరకాయ ప్రధానంగా హెచ్బిఏవన్సీని తగ్గించేందుకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. హ్మ్. రెండవది ఏంటంటే రక్త శుద్ధికి బాగా పనిచేస్తుంది. హ్మ్. అదేవిధంగా బాడీలో ఉన్నటువంటి టాక్సిన్స్ను తొలగించేందుకు కూడా కాకరకాయలు ఉన్నటువంటి చారంటిన్, విసిసిన్ అనేటువంటి రసాయన పదార్థాలు చాలా చక్కగా ఉపయోగపడతాయి. హ్మ్. లివర్ను చైతన్యవంతం చేసేటువంటి శక్తి కాకరకాయకు ఉంది. షుగర్ను నియంత్రించేటువంటి శక్తి, షుగర్ను తగ్గించేటువంటి శక్తి కాకరకాయకు ఉంది. హ్మ్. అదేవిధంగా వేపలో నింబిడిన్ ఇలాంటి రసాయన పదార్థాలు, నింబిన్ అనేటువంటి రసాయన పదార్థాలు షుగర్ను చక్కగా నియంత్రించేందుకు, ఇన్సులిన్ బాగా ఉత్పత్తి అయినటువంటి ఇన్సులిన్ బాగా పనిచేసేందుకు కూడా ఈ వేపలో ఉన్నటువంటి నింబిడిన్ అనేటువంటి రసాయన పదార్థం చాలా చక్కగా ఉపయోగపడుతుందమ్మా. హ్మ్. అట్లే
ఈ యొక్క పసుపులో కుర్కుమిన్ అనేటువంటి రసాయన పదార్థం ఉంటుంది. ఈ కుర్కుమిన్ అనేటువంటి రసాయన పదార్థము గుండె జబ్బులు రాకుండా ఉండేందుకు, రక్తం పల్చగా ఉండేందుకు, రక్త సరఫరా బాగా జరిగేందుకు, షుగర్ వ్యాధిగ్రస్తుల్లో గుండె జబ్బులు కూడా ఎక్కువగా వస్తుంటాయి, కొలెస్ట్రాల్ సమస్యలు పెరిగిపోతుంటాయి. సో ఈ యొక్క కుర్కుమిన్ అనేటువంటి పదార్థం అనేటువంటి పసుపుని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల మరి రక్తనాళాల్లో ఎలాంటి సమస్యలు రావు, పూడికలు రాకుండా ఉంటాయి, ఉన్నటువంటి పూడికలు త్వరగా తగ్గిపోతుంటాయి, ప్రమాదకరంగా పరిణమించకుండా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. అదేవిధంగా మరి ఈ గుండె కూడా రక్త సరఫరా బాగా చేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది, రక్తాన్ని పలచబడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది, చర్మ వ్యాధులు కూడా రాకుండా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. వచ్చినటువంటి చర్మ వ్యాధులు త్వరగా తగ్గించేందుకు కూడా ఈ పసుపు చాలా చక్కగా ఉపయోగపడుతుందమ్మా. ఈ చర్మ వ్యాధుల్లో ముఖ్యంగా షుగర్ వ్యాధిగ్రస్తుల్లో ఫంగస్కి సంబంధించినటువంటి చర్మ వ్యాధులు వచ్చి మరి రకరకాలుగా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా. ఒక పట్టాను లొంగవమ్మా. సో గజ్జల భాగంలో, చంకల భాగంలో, మెడ భాగంలో, పిరుదల భాగంలో ఒక్కసారి ఈ ఫంగస్ వ్యాధి గ్రస్తులు అయినారంటే ఆ పేషెంట్స్, షుగర్ వ్యాధిగ్రస్తులు జననేంద్రియ భాగాల్లో ఒక పట్టాను లొంగదమ్మా. అత్యంత ఖరీదైనటువంటి విలువైనటువంటి ఔషధాలు వాడినప్పటికీ తాత్కాలికంగా ఉపశమనం కలుగుతుంటుంది, కానీ మళ్ళా ఈ యొక్క ప్రాబ్లం వస్తుంటుంది. అలాంటి సమస్యలు రాకుండా ఉండేందుకు, వచ్చిన సమస్యలు త్వరగా తగ్గేందుకు కూడా ఈ పసుపులో ఉన్నటువంటి కుర్కుమిన్ అనేటువంటి ఔషధం ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఈ యొక్క ఉసిరిలో అనేక రకాలైన ఔషధ గుణాలు ఉన్నాయి. ప్రత్యేకంగా విటమిన్ సి అందులో అద్భుతంగా ఉంటుంది. వ్యాధి నిరోధక శక్తిని పెంపొందింపజేసేటువంటి అత్యద్భుతమైనటువంటి, అందరూ చెప్పుకోదగ్గ ఉత్తమమైనటువంటి మొట్టమొదటి స్థానాన్ని అలంకరించేటువంటి ఔషధం ఏదైందంటే ఉసిరికమ్మ. ప్రకృతిలో దొరికేటువంటి ఔషధాల్లో ఆ ఉసిరిక వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. షుగర్ వ్యాధిగ్రస్తుల్లో నేను ఇంతకుముందే చెప్పినట్టు అస్వాస్థ్యం సర్వగాత్రేషు, వ్యాధి నిరోధక శక్తి తగ్గడం చేత మొత్తం సమస్తమైన శరీరం కూడా వ్యాధిగ్రస్తం అయిపోతుంది అన్నమాట. అలా వ్యాధిగ్రస్తం కాకుండా ఉండేందుకు, ప్రమాదం బారి నుంచి రక్షించేందుకు కూడా ఈ యొక్క ఉసిరిలో ఉన్నటువంటి వివిధ రకాలైన రసాయన పదార్థాలు ఉపయోగపడతాయమ్మా. కాబట్టి మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి అందరికీ అందుబాటులో ఉంటుంది. అందరూ వాడేదగినటువంటి నిత్య జీవితంలో, దైనందిన జీవితంలో ఉండే ఆహార పదార్థాలు ఇంచుమించు నేను చెప్పినటువంటి వాటిలో చాలా వరకు ఉన్నాయి కాబట్టి క్షేమదాయకంగా వాడుకోవచ్చు, క్షేమదాయకంగా అసలు సమస్య నుంచి బయటపడవచ్చు. ఓకే. నిజంగా షుగర్ అనేది ఇప్పుడు అందరికి చిన్న పెద్ద వయసు తారతమ్యం లేకుండా వస్తుంది కాబట్టి సార్ ఇప్పుడైతే ఏదైతే మెన్షన్ చేశారో తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు ఎలా అనిపించింది? షుగర్ ఉన్న వాళ్ళకు కూడా ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి, తప్పకుండా యూస్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనతో ఉన్నారు వంటింటి చిట్కాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ గారు, ఎండి ఇన్ ఆయుర్వేద. సో థైరాయిడ్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే థైరాయిడ్ ఉన్న వాళ్ళల్లో కొన్ని ఆహార పదార్థాలని అవాయిడ్ చేయాలని చెప్తూ ఉంటారు. అందులో మరీ ముఖ్యంగా క్యాబేజ్, బీన్స్, అలాగే క్యాలీఫ్లవర్, ఈ 3 పదార్థాలని అవాయిడ్ చేయాలి అని చెప్తుంటారు. మరి నిజంగా వీటి వల్ల ఏదైనా హాని జరిగే అవకాశం ఉంటుందా? అసలు థైరాయిడ్ ఉన్నప్పుడు ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి? థైరాయిడ్కి మెడిసిన్ ఏంటి? మన ఆయుర్వేదంలో ఎలాంటి మెడిసిన్ ఉంది? ఇలాంటి డౌట్స్ అన్ని క్లారిఫికేషన్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. సో థైరాయిడ్ ఉన్న వాళ్ళల్లో చాలా మందికి అపోహలు ఏంటంటే క్యాబేజ్, క్యాలీఫ్లవర్ అండ్ బీన్స్ అనేవి తినకూడదు అని. అవి తింటే ఇంకా థైరాయిడ్ లెవెల్స్ అనేవి పెరుగుతాయని అనుకుంటూ ఉంటారు. అసలు మరి ఈ పదార్థాలను తినొచ్చా? అవాయిడ్ చేస్తే మంచిది అంటారా? సో నిరభ్యంతరంగా మితంగా తినొచ్చమ్మా. ఓకే. సో తినేటువంటి విధానం మనం జాగరూకత వహించి తినడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు, నంబర్ 1. సో మరి మితంగా నిరభ్యంతరంగా తినొచ్చు అనేసరికి ఎలా తినొచ్చు అని చెప్పేసి చాలా మందిలో ప్రశ్న ఉదయిస్తూ ఉంటుంది. నా దగ్గర ఆన్సర్ ఉన్నప్పుడే నేను చెప్పగలను. అవును. సో ఒక డేటా కూడా చెప్తానమ్మా. ఎందుకు మరి సైంటిఫిక్గా దీనికి ఆధారభూతమైనటువంటి సిద్ధాంతాన్ని ఆధారం చేసుకొని మనం చెప్పగలుగుతున్నామంటే, ఇప్పుడు బీన్స్ ఉంది, అదేవిధంగా క్యాబేజ్ ఉంది, క్యాలీఫ్లవర్ ఉంది, వీటన్నింటిలో కూడా థైరాయిడ్ గ్రంథిని దెబ్బతీసేటువంటి రసాయన పదార్థాలు అయితే ఉన్నాయమ్మా. సో గాయిట్రిన్స్ అనేటువంటి ఉన్నాయి, థయోసైనైడ్స్ అనేటువంటి రసాయన పదార్థాలు ఉన్నాయి, అట్లే విధంగా ఫ్లేవనాయిడ్స్ అనేటువంటి రసాయన పదార్థాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా థైరాయిడ్ గ్రంథిని దెబ్బతీస్తాయి, అంతవరకు వాస్తవమే. ఈ గాయిట్రిన్స్ అనేటువంటి రసాయన పదార్థాలు అయోడిన్ ని ఈ థైరాయిడ్ గ్రంథికి చేరకుండా అడ్డుకుంటాయి. అప్పుడు అయోడిన్ ఎప్పుడైతే థైరాయిడ్ గ్రంథికి చేరదో అప్పుడు థైరాయిడ్ పనితీరు మందగిస్తుంది. అదేవిధంగా థయోసైనైడ్స్ అనేటువంటి రసాయన పదార్థాలు ఏం చేస్తాయంటే మెదడులో TSH అనేటువంటి హార్మోన్ ఉత్పత్తి అవుతూ ఉంటుంది, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఆ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ అనేటువంటి హార్మోన్ బాగా ఉత్పత్తి అయినప్పుడే ఆ హార్మోనే ఈ థైరాయిడ్ గ్రంథిని స్టిమ్యులేట్ చేసి థైరాయిడ్ హార్మోన్స్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. సో అది బాగా ఉత్పత్తి అయినప్పటికీ అంటే ఈ యొక్క థయోసైనైడ్స్ నేను చెప్పాను కదా, మా మెదడులో TSH అనేటువంటి హార్మోన్ ఉత్పత్తి చేస్తుంటుంది. ఆ ఉత్పత్తి అయినటువంటి హార్మోను ఈ థైరాయిడ్ గ్రంథికి చేరకుండా థయోసైనైడ్స్ అడ్డుకుంటాయి. సో దీనివల్ల థైరాయిడ్ గ్రంథి పనిచేయదు. మూడవది ఫ్లేవనాయిడ్స్. ఫ్లేవనాయిడ్స్ ఏం చేస్తాయి, ఆల్రెడీ TSH హార్మోన్ బాగా ఉత్పత్తి అవుతుంటుంది. ఈ యొక్క ఫ్లేవనాయిడ్స్ ఏం చేస్తాయంటే అసలు ఉత్పత్తి కాకుండా చేసేస్తాయి.
ఆల్రెడీ ఉత్పత్తి అయ్యేటువంటి టీఎస్హెచ్ అటువంటి హార్మోన్ ఏదైతే ఉందో ఆ హార్మోన్ మెదడులోనే ఉత్పత్తి కాకుండా చేసేస్తుంది. దీనివల్ల కూడా ఈ థైరాయిడ్ గ్రంథి పనితీరు మందగిస్తుంది, అసలు పనిచేయకుండా పరిస్థితి ఏర్పడుతుంది. ఈ థైరాయిడ్ హార్మోన్స్ ఉత్పత్తి కావన్నమాట. సో ఈ 3 కారణాల వల్ల 3 రకాలైనటువంటి ఈ కెమికల్స్, ఈ పదార్థాలు ఉండడం చేతనే చాలా మంది ఈ యొక్క పదార్థాలను వాడకూడదు అని చెప్పి చెప్తుంటారు అమ్మా. మరి నేను వాడొచ్చని మొదట్లోనే చెప్పాను. ఎందుకు చెప్పానంటే మనం సర్వసాధారణంగా క్యాబేజీ పచ్చివి తీసుకోం, క్యాలీఫ్లవర్ పచ్చివి తీసుకోం, బీన్స్ పచ్చివి తీసుకోం. పచ్చివి తీసుకున్నప్పుడు మరి ప్రజలకు వచ్చేటువంటి డౌట్ ఏదైతే ఉందో అది కరెక్టేమా. సో ఇక్కడ మనం క్యాబేజ్ ఈ 3 పదార్థాలను వేయించి కానీ ఉడికించి కానీ మరొక రూపంలో చేస్తున్నాం కాబట్టి ప్రధానంగా ఉడికించి వాడుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈ యొక్క పదార్థాలను నశించిపోతాయమ్మా. చాలా మందికి తెలియదు అనమాట. సో ఎప్పుడైతే ఈ పదార్థాలను నశించిపోతాయో దాని యొక్క ప్రభావం ఉండదు కాబట్టి క్షేమదాయకంగా వాడుకోవచ్చు. అందులో సుగుణాలు ఏవైతే ఉన్నాయో ఆ 3 పదార్థాలు సుగుణాలు కూడా మనకు మేలే చేకూరుతాయి అనమాట. కాబట్టి లిమిటెడ్గా మితంగా తీసుకోవచ్చు కానీ పూర్తిగా మానేసేటువంటి పరిస్థితి ఉండదమ్మా. అవసరం లేదు. ఇది మీ సందేహానికి క్లారిటీ వచ్చింది అనుకుంటాను. సో మరి ట్రీట్మెంట్ ఆస్పెక్ట్ వచ్చేసరికి ఈ థైరాయిడ్ గ్రంథి పనితీరు బాగా సక్రమంగా పనిచేసేందుకు అద్భుతమైనటువంటి ఔషధం చెప్తాను చూడమ్మా. ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఔషధము హైపోథైరాయిడిజానికి బాగా పనిచేస్తుంది. హైపర్ థైరాయిడిజం, థైరాయిడ్ గ్రంథి అతిగా పనిచేసేటువంటి పరిస్థితుల్లో కూడా కొన్ని లక్షణాలు వస్తుంటాయి. థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయకపోతే కొన్ని లక్షణాలు వస్తుంటాయి. ఏ రకమైనటువంటి పరిస్థితి ఉన్నా హైపోథైరాయిడిజం ఉన్నప్పటికీ హైపర్ థైరాయిడిజం ఉన్నప్పటికీ ఈ నేను చెప్పబోయేటువంటి ఔషధం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఏం ఔషధం అంటే పసుపు ఒక 50 గ్రాములు తీసుకోవాలి. అదేవిధంగా దేవకాంచనం బెరుడు దొరుకుతుందమ్మా మార్కెట్లో. దేవకాంచనం బెరుడు, కాంచనార బెరుడు అని చెప్పేసి ఆ బెరుడు మార్కెట్లో దొరుకుతుంది. అంటే చెట్టు యొక్క బెరడు తెలుసు కదమ్మా, తొక్క అంటారు దాన్ని అనమాట. సో దాని యొక్క పౌడర్ మార్కెట్లో దొరుకుతుంది అనమాట. సో ఆ దేవకాంచనం చెట్టు యొక్క బెరడు యొక్క పొడి ఒక 50 గ్రాములు. అదేవిధంగా దేవదారు చెక్క పొడి కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది, అదొక 50 గ్రాములు. పసుపు 50 గ్రాములు, దేవకాంచనం బెరడు పొడి 50 గ్రాములు, దేవదారు చెక్క పొడి 50 గ్రాములు. ఈ 3 పదార్థాలు బాగా కలిపేసేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం పరిగెడుపునమా ఒక 50 నుంచి 100 ml గోరువెచ్చని నీళ్ళల్లో 1/2 టీ స్పూన్ ఈ యొక్క పౌడర్ని కలిపి తీసుకుంటున్నారు. ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు ఒక్కసారి ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల థైరాయిడ్ గ్రంథి పనితీరు ఎక్కువగా ఉంటే నార్మల్కి వస్తుంది, తక్కువగా ఉంటే కూడా నార్మల్కి వచ్చేస్తుంది అనమాట. అది ఎగ్జాక్ట్లీ ఆయుర్వేద వైద్యం యొక్క ప్రత్యేకత మాది. సో మాకు ఇంగ్లీష్ వైద్య విధానంలో అయితే స్పెసిఫిక్ మెడిసిన్ ఉంటుంది. ఆయుర్వేద వైద్య విధానంలో కాకుండా థైరాయిడ్ గ్రంథి యొక్క పనితీరును సక్రమంగా ఉండేట్టు చేసేటువంటి అద్భుతమైన రసాయన ఔషధ గుణాలు ప్రకృతి నిక్షిప్తీకరించి మనకు అందించడం జరిగింది. కాబట్టి మరి ఆ థైరాయిడ్ గ్రంథి యొక్క పనితీరును మెరుగుపరిచేందుకు ఇప్పుడు నేను చెప్పినటువంటి ఔషధం చాలా చక్కగా ఉపయోగపడుతున్నామా. థైరాయిడ్ సమస్య మరీ ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళైతే కొన్నాళ్ల పాటు ఈ యొక్క ఔషధాన్ని 2 పూటలు కూడా వాడుకోవచ్చు అనమాట. సమస్య తక్కువగా ఉంటే సర్వసాధారణంగా కొద్ది శాతం వారికి ఉన్నట్లయితే రోజు 1 పూట వాడినా సరిపోతుందమ్మా. ఓకే, ఇప్పుడు మరి థైరాయిడ్ ఉన్న వాళ్ళు క్యాబేజ్, కాలీఫ్లవర్, బీన్స్ అంటే క్యాబేజ్ రిలేటెడ్వి తినచ్చా తినకూడదా అండ్ మెడిసిన్ కూడా సజెస్ట్ చేశారు కాబట్టి తప్పకుండా వాడి చూడండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.